భోజనం చేయడానికి విస్తరి తీసుకొచ్చి వేస్తారు. ఆ విస్తరి తీసుకుని వచ్చి వేసే ముందు విస్తరి యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి? తీసుకెళ్లి పెంటకుప్ప మీద పారేయడమే. పెంటకుప్ప మీద పారేయడమే విస్తరి యొక్క ప్రయోజనం కనుక పట్టుకెళ్లి వెంటనే పడేస్తారా? పడేయరు. బాదమాకులన్నీ కోసి తెస్తారు, వాటినన్నిటినీ కడుగుతారు, శుభ్రంగా తుడుస్తారు, చీపురు పుల్ల తీసుకొచ్చి సన్నగా చీలుస్తారు, అందంగా తినేటప్పుడు ఊడి ముద్దలో కలవకుండా కుడతారు, కుట్టి విస్తరి తీసుకొచ్చి వేస్తారు, నేతి చుక్క వేస్తారు, వడ్డన చేస్తారు, కూర్చున్నవాడు పరిశీచనం చేస్తాడు, మౌనంగా భోజనం అంతా చేస్తాడు, ఉత్తరాపోసనం పడతాడు, పట్టి లేచిపోతాడు. అప్పుడు విస్తరిని మడతపెట్టి పెంటకుప్ప మీద పారేస్తారు. అంతేగాని పెంటకుప్ప మీద పారేయడమే ప్రయోజనం అని చెప్పి విస్తరి కుట్టి వెంటనే పారేస్తావా? పారయ్యవు. ఈ శరీరమునందు ఉండాలి. ఇది ఋతుమంతము. దీని ఎందుండి సాధన చెయ్యాలి. నువ్వు బాగా భగవంతుడు చెప్పినటువంటి విహిత కర్మలు చేస్తూ, నిషిద్ధ కర్మల్ని భంజిస్తూ, గురువాక్య శ్రవణం చేస్తూ, వైరాగ్యాన్ని బాగా పెంపొందించుకుని ఇది సత్యము కాదు, ఇది ఋతుమంతము, లోపల ఉన్నది సత్యమన్న ఎరుకలోకి నువ్వు రావాలి. ఆ ఎరుకలోకి వచ్చిన తరువాత ఆయనే ఒకానొక లేఖలో అంటారు, కూలికొచ్చిన వాడు ఎత్తుకున్న రాయిలా ఉంటుంది శరీరం అన్నారు. కూలికి రాయి ఎట్టుకొస్తాడు ఒకడు. మన ఇంట్లో పెద్ద బండ కావాలి దేనికో, ఎక్కడో వేయడానికి. ఎక్కడో ఉంటుందో బండ. ఆ బండ ఒరే మా ఇంటికి పట్టుకొస్తావా అంటే ఓ 10 రూపాయలు ఇవ్వండి అంటాడు. సరే ఇస్తాను, ఈ బండ నెత్తి మీద ఎట్టుకో అంటే బండ నెత్తి మీద ఎట్టుకుంటాడు. నెత్తి మీద పెట్టుకున్నవాడు వస్తూ ఉంటాడు, ముందు యజమాని నడుస్తుంటాడు, ఇదేనా అండి ఇల్లు, ఇదేనా అండి ఇల్లు అంటుంటాడు. ఎందుకని? బడికి ఎప్పుడెప్పుడా ఇల్లు వచ్చేస్తుందో అప్పుడప్పుడు ఆ బండ పారేద్దాం ఉంటుంది తప్ప వాడు తొందరగా బండ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఆ ఇల్లు వచ్చాక ఇంట్లో పారేయాలి. పారేశాక అమ్మయ్యా అని తలపాగా తీసి దులుపుకున్న 10 రూపాయలు చూపోతాడు. జ్ఞానికి శరీరము నెత్తికెత్తుకున్న బండలాంటిది. కూలికొచ్చినట్టు ప్రారబ్ధ కర్మ అయిపోయే వరకు ఈ శరీరంలో ఉంటాడు. ఉండి సుఖ దుఃఖములకు సాక్షి అన్నారు ఆయన. అందుకే రమణ మహర్షికి సర్కోమా వ్యాధి వస్తే రమణ మహర్షికి బాధ ఉన్నదా లేదా అని అడిగారు అనుకోండి, శరీరం అన్న తర్వాత శరీరం మీద మరుగునీళ్లు పోస్తే కాలుతుందా కాల్దా? కాలుతుంది. శరీరం అన్న తర్వాత అన్నం పెడితే కడుపు నిండుతుందా నిండదా? నిండుతుంది. శరీరం అన్నాక దాహం వేసి మంచినీళ్ళు ఇస్తే తృప్తి కలుగుతుందా కలుగదా? కలుగుతుంది. బాధ కూడా అంతే. సామాన్యుడికి జ్ఞానికి తేడా ఎక్కడొస్తుంది అంటే, సుఖంతో కానీ దుఃఖంతో కానీ సామాన్యమైన సాధకుడు మమేకమవుతాడు. మమేకమై సుఖం వచ్చినప్పుడు ఇదంతా నాదే అంటాడు, దుఃఖం వచ్చినప్పుడు అయ్య బాబోయ్ ఎంత దుఃఖమో తట్టుకోలేకపోతున్నానంటాడు. జ్ఞాని సుఖమునకు దుఃఖమునకు సాక్షి. సుఖ దుఃఖములు అనుభవించడానికి పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప తెప్ప ఈ శరీరం, ఉపకరణం. ఎందుకో తెలుసా? గత జన్మలలో చేసిన పాపమున్నది, పుణ్యమున్నది. పాపము దుఃఖాన్నివ్వాలి, పుణ్యము సుఖాన్నివ్వాలి. ఇప్పుడు సుఖాన్ని మీరు అనుభవించి అమ్మయ్య సుఖంగా ఉంది అనుకోవాలంటే మనసొక్కటి ఉంటే సరిపోతుందా? శరీరం ఉండాలి. శరీరం ఉంటే తప్ప సుఖము అనుభవములోనికి రాదు. మీరు ఈ విషయం చాలా గంభీరమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. సుఖము అనుభవంలోకి రావాలి, శరీరం ఉండాలి. దుఃఖం అనుభవంలోకి రావాలి, శరీరం ఉండాలి. నేను చేసిన పాపకర్మ ఏదో ఉంది, ఆ పాపకర్మ ఉంది కాబట్టి ఈ శరీరానికి ఏదో ఒక దుఃఖం వస్తుంది. ఏదో ఈ కాలు నెప్పెడుతోంది అనుకోండి, నాకు ఆ కాలు నిప్పెట్టడం అనేటటువంటి కారణాన్ని అడ్డుపెట్టి ఈశ్వరుడు గత జన్మలలో నేను చేసినటువంటి పాపాన్ని తీసేస్తున్నాడు. కాబట్టి ఆ పాపం క్షయమైపోతోంది. శరీరం లేకపోతే పాపం ఎలా పోతుంది? శరీరంతో దుఃఖం అనుభవిస్తూ పాపాన్ని పోగొట్టుకుంటాడు, శరీరంతో సుఖం అనుభవిస్తూ పుణ్యాన్ని పోగొట్టుకుంటాడు. రెండు పోతాయి. కాబట్టి రెండు పోగొట్టుకోవడానికి సుఖ దుఃఖముల కొరకు శరీరం ఉండాలి. దాంతో మనం పోగొట్టుకుంటాం. జ్ఞాని ఆయనకి సుఖము దుఃఖము ఆయనకి అన్వయం అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఒకటే కారణం, ఆయన ఈ శరీరమునకు సాక్షి. దీన్ని వేరుగా చూస్తూ ఉంటాడు. చూడండి, మనం ఇక్కడ నిప్పెడుతోందండి అంటాం. అంటే ఇక్కడ నిప్పెడుతోందండి అంటే దీనికి నిప్పెడుతోందని తెలుసుకుంటున్నదొకటి, నిప్పి లేకుండా వేరుగా ఉందా లేదా సాక్షిగా? ఆ సాక్షిగా ఉన్న అసలు నేను ఇది నా చేత ధరింపబడింది. అందుకే దీనికి ఎంత దుఃఖం రానివ్వండి, ఎంత కష్టం కలగనివ్వండి, సాక్షి. ఇది ఎలా ఉంటుందంటే, పోతన గారు భాగవతంలో ఓ శ్లోక రచన చేస్తూ ఆయన ఒక మాట అన్నారు.
ఆ ఆలుమగలుంటారే వాళ్ళిద్దరూ కూడా జీవితంలో భర్త ఏ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే ఉన్నాడు అనుకోండి, భార్య అక్కడే కూర్చుంటుంది, చూసి బాధపడుతుంటుంది. అయ్యో పాపం ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారు, ఇంత బాధపడుతున్నారు అనుకుంటూ ఉంటుంది. కానీ మగలు తగులు కారే మగువలకును అంటారు. ఆమె ఏమైనా ఆయన బాధని పుచ్చుకోగలదా? పుచ్చుకోలేదు. ఆయన ఇంత బాధపడుతున్నారు అని తను తెలుసుకుంటుంది. అలా ఇది చాలా బాధపడుతోంది, చాలా దుఃఖపడుతోంది అని గమనిస్తూ ఉంటాడు ఆయన. అంతే, తాను ఆత్మగా సాక్షిగా ఉంటాడు తప్ప మమేకము కాడు. అందుకే సుఖమునందు మమేకం లేదు కాబట్టే బరోడా మహారాణి గారు పంపించినటువంటి బందర్ లడ్డు ఇలా పట్టుకున్నారు తిందామని. తినబోతున్నారు. ఆయన కొండ మీద ఉండగా సంకటి తెచ్చేటటువంటి ఒక అవ్వ సంకటి పట్టుకుని వచ్చి తచ్చాడుతోంది. ఇప్పుడు ఇంత మహారాణులు పంపించిన లడ్లున్నాయి, నేను పట్టుకొచ్చిన సంకటి తింటారాయన అని. ఆయన చూసి అవ్వా చాలా కాలమైంది, రా 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 అన్నారు. అయ్యా మీకు సంకటి తెచ్చేదాన్నని తింటారని సంకటి తెచ్చానంది. ఆయన వెంటనే, ఆయనకి నిజానికి ఇష్టాయిష్టములు లేవు, చేత్తో పట్టుకున్న లడ్డు పక్కన పెట్టి, నాకు ఆ సంకటి చాలా ఇష్టం, ఈ లడ్డు మీరు పుచ్చుకోండి, నేను ఆ సంకటి తాగుతానని సంకటి తాగారు. దేనికి? ఆయన కొరకు కాదు, ఆ వచ్చినటువంటి అవ్వ కొరకు. ప్రతి విషయంలోనూ సాక్షిత్వమే తప్ప అసలు సంఘం ఉండదు. ఆ స్థితికి చేరిపోయిన వాళ్ళకి సంచితం దగ్ధమైపోతుంది. అందుకే అందరూ ఈ శరీరాన్ని విడిచిపెట్టే ముందు లోపల విపరీతమైన బాధ పొందుతారు. అయ్యి బాబోయ్ పడిపోతోంది, శరీరం పడిపోతోంది, నేను చచ్చిపోతున్నాను. జ్ఞాని ఒక్కడే ఈ శరీరం పడిపోతుంటే అమ్మయ్యా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి ఆత్మగా తప్ప ఒక చిన్న శరీరంలో ఉండవలసిన అవసరం ఇక నాకు లేదు అని ఆనంద భాష్పాలు కారుస్తూ శరీరాన్ని విడిచిపెడతాడు. అందుకే రమణులు ఆఖరణ శరీర పతనం అయ్యేటటువంటి సమయంలో ఆనంద భాష్పాలు కన్నుల వెంట కార్చి లోపల నుండి జ్యోతి పైకి లేచి అరుణాచల పర్వతంలోకి ప్రవేశించింది. ఒక జ్ఞానిగా భగవానులు ఎప్పుడెప్పుడు ఏ మాటలు మాట్లాడారో ఆ మాటలన్నీ తేదీ వేసి, అది దానికి ముందు అసలు ఏం జరిగిందో, ఏ కారణం చేత ఆయన అలా మాట్లాడారో, ఎంత అద్భుతంగా మాట్లాడతారో నిజంగా. ఆయన భోజనశాలకి వెళ్ళారు. ఆయన భోజనశాలకి వెళ్ళడం అంటే ఆయన ఏదో పీఠాధిపతి, ఆయన ఆశ్రమాధిపతి, అందుకని ఆయనకి వేరుగా భోజనం పెట్టడం అలా ఉండదు. ఆయన కూర్చుంటారు అందరితో పాటే దర్బార్ హాల్లో. గంట వినపడుతుంది, అందరూ భోజనానికి వెళ్ళాలి, ఆయన భోజనానికి వెడతాడు. ఆయన ఇలా కూర్చున్నారు భోజనానికి. ఎదురుగుండా పాపం ఆయనకి కీళ్ల నొప్పులు వచ్చాక ఇలా కూర్చోవడం మానేసి కాళ్ళు చాపుకుని పక్కకి తిరిగి అన్నం తినేవారు. ఎదురుగుండా విదేశాల నుంచి వచ్చిన వనిత ఒక ఆమె కూర్చుంది. ఆమె కూడా కాళ్ళు జాపితే అవి రమణ మహర్షి వైపు వచ్చాయి. ఆ ఎదురుగుండా వడ్డన చేస్తున్న వ్యక్తి అన్నాడు, కాళ్ళు మడుచుకో, అలా కూర్చోకూడదు అన్నాడు. వెంటనే రమణ మహర్షి ముందు కాళ్ళు మడుచుకుంటే ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని అనలేదు, ఆవిడ్ని మడుచుకోమన్నాను, మీరెందుకు మడుచుకున్నారు, కాళ్ళు నిప్పెడతాయి కదా అన్నాడు. ఆయన అన్నారు, ఆవిడ వేసుకున్న దుస్తులు అటువంటివి, పాశ్చాత్య దుస్తులు, ఆవిడ అలా మఠం వేసుకుని కూర్చోడానికి యోగ్యంగా లేవు, అందుకని కాలు చాపు కూర్చుంది. అది గమనించకుండా ఆవిడ్ని మఠం వేసి కూర్చోమన్నప్పుడు ఆవిడ ఎంత బాధపడి ఉంటుంది. ఆవిడికి ఒక నియమం అయితే నాకు ఒక నియమమా, నే కాళ్ళు చాపుకోనా, బాధపడుతున్నా ఆవిడ చాపుకోకూడదా, అందుకని నేను మఠం వేసుకున్నాను, ఆవిడ్ని చాపమను నేను చాపుతానన్నాడు. ఆయన వెళ్ళి అయ్యా అమ్మ చాపుకోండి అన్నారు. అప్పుడు ఈయన చాపుకున్నారు. అంతటి సాక్షిత్వం. ఆయన్ని ఒకప్పుడు అడిగారు, మంచి పెద్ద బాగా ఖరీదైన మందుల చిట్టి పట్టుకొచ్చి, ఈ మందులన్నీ వేసుకుంటే తగ్గిపోయినప్పుడు పడిపోతుంది, అందుకని దానికి ఖర్చు పెట్టకండి అనేవారు ఆయన. అంతటి సాక్షిత్వం మహానుభావుడు. అసలు ఒక జ్ఞాని ఎలా ఉంటాడో, ఆయన ఏ సందర్భాల్లో ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడారో మీరు చూస్తే, అవి ఆ లేఖలు చదువుతుంటే, ఒక్కొక్క తేదీన ఆవిడ వ్రాసిన లేఖ చదువుతుంటే ఆశ్చర్యపోతారు. ఇంత గొప్ప గ్రంథం రచించినటువంటి సూరి నాగమ్మ గారు చిట్ట చివర భగవాన్ రమణుల యొక్క అమృత దృష్టికి అర్హురాలై, ఆయన శరీర పతనం అయిపోయిన తర్వాత ఆయన సమాధి నిర్మాణం చేస్తే రాత్రి 10 గంటలకి ఒక్కరే ఉండలేక
భగవానుల సమాధి దగ్గరికి వచ్చి ఏడ్చి ఏడ్చి ఆ ధూళి తీసుకుని తల మీద వేసుకుని వెళ్ళిపోతుంటే ఏదైనా అఘాయిత్యం చేస్తుందేమోనని వెనక కుంజుస్వామి, ముందు అన్నగారు చీకట్లో నడిచారు. ఆవిడ రమణులు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని బాగా ఊంచుకుని ఆవిడ కాశీపట్టణం వెళ్ళారు. తర్వాత కాశీపట్టణం వెడితే ఆవిడ ఎప్పుడిప్పుడు రమణ మహర్షిని తలుచుకున్నా అప్పుడప్పుడు రమణులు ఆవిడని అనుగ్రహించేవారు. కాశీ వెళ్ళి ఆవిడ అభిషేకం చేసుకుని విశ్వనాథుడి దగ్గర నుంచి వస్తున్నారు. అకస్మాత్తుగా అక్కడ కాపలా ఉన్న వ్యక్తి లేచన్నాడు, అమ్మ చాలా వెండి సామానుంది గర్భాలయంలో, ఇప్పుడే నేను ఒక చిన్న పని మీద వెళ్ళవలసి వస్తోందమ్మా, అకస్మాత్తుగా మీరు ఇక్కడ కూర్చుంటారా అన్నాడు. మీరెవరు ఏమిటి అని అడిగాడు. విజయనగరం దగ్గర, మేము అక్కడ విజయవాడ దగ్గర ఉంటాం, మా వదినకి అస్వస్థత కలిగి కాశీ వచ్చాక ఇబ్బంది పడుతోంది, నేను వెళ్ళిపోవాలన్నారు ఆవిడ. అమ్మ కూర్చోండి ఇప్పుడే వచ్చేస్తానన్నాడు. ఆవిడ కాశీ విశ్వనాథుని యొక్క మందిరంలో అంతకు ముందే రమణుల్ని ప్రార్థించారు కొంతసేపు అక్కడ ఉండాలని. గంటన్నర సేపు అక్కడే ఉండిపోయి ఆమె భద్రతా విధిని ఆవిడ నిర్వహించారు. అన్నగారు కంగారు పడ్డాడు, ఏమిటి ఆలస్యమైందని. ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఆలస్యమైందన్నాడు. గంటన్నర సేపు నేను విశ్వనాథుడి దగ్గర ఉన్నానన్నారు. ఎలా సంభవం అయిందన్నారు. ఇదిగో నన్ను అక్కడ ఉన్నటువంటి ఆ భద్రతా విధి నిర్వహించే ఉద్యోగి నన్ను కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు, నేను అక్కడ ఉండిపోయానన్నారు. అది ఆశ్చర్యం. ఆఖరికి ఆవిడ ఎంత స్థితిని పొందారంటే, ఒకానొకప్పుడు భోగీశ్వరాలయంలోకి వెడితే జంట నాగులు తల కింద పెట్టి తోక పైకి పెట్టి ఒక కర్ర నిలబడినట్టుగా నిలబడ్డాయి. అర్చకుడు లోపలికి వెళ్ళి అభిషేకం చేయడానికి భయపడ్డాడు. సమస్త జీవుల యందు భగవానుడు ఆత్మతత్వాన్ని చూసేవారు. ఆయన ఎప్పుడు ఒకటే మాట అనేవారు, చొక్కా మారింది అనేవారు. ఆయనకి ఎప్పుడూ మాడే మాటది. ఆయన పావును చూస్తే అంతటా ఆత్మయే, ఆ చొక్కా వేసుకుని తిరుగుతున్నారు వారు అనేవారు. ఆయన పావును అది అనేవారు కాదు, కుక్కను అది అనేవారు కాదు, అంతటా బ్రహ్మాన్ని చూసేవారు. సమస్త ప్రాణుల యొక్క కోరిక ఆయనకి తెలుస్తుండేది.